అదే జాతక చక్రం అన్నారు కదా, దానికి సంబంధించి కొన్ని మామూలుగా అంటే ఎట్లా ఏ విధంగా ఉంటే ఎవరి అంటే ఈ ప్రతి గ్రహాలు ఉంటాయి మెయిన్, ఏ గ్రహము శుభం కలిగిస్తుంది, ఏ గ్రహము అశుభం కలిగించే ఉంటాయి అందులో. ఇప్పుడు అన్ని శుభగ్రహాలు అశుభగ్రహాలు అని ఉంటాయండి మనకి. గురువు శుక్రుడు శుభులని, శని కుజుడు ఇలా అశుభాలని ఇలా చెప్తూ ఉంటాము. 9 గ్రహాల్లో మీ చక్రం డిఫరెంట్ ఉంటది, నా చక్రం డిఫరెంట్ ఉంటది. మన జాతక చక్రంలో శుభగ్రహాలు కూడా మనకి అశుభాలుగా మారొచ్చు. అశుభ గ్రహాలు కూడా మీ జాతక చక్రంలో శుభ ఫలితాలు ఇవ్వచ్చు. అది మనం జనరలైజ్డ్ చేసి ఇంకా ఈ గురువు వస్తే చాలా మంచి అవుతుంది, శుక్రుడు వస్తే ఇంకా బాగుంటది అని చెప్పడానికి ఉండదు. ఎగ్జాంపుల్ వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే శుక్ర మహర్దశ వచ్చింది అనుకోండి, అది 7వ 12వ స్థానాధిపతి దశ. వాళ్ళకి ఏం మంచి అవ్వదు, చాలా కష్టాలు పడతారు. గురువు దశ అంటే మకర రాశి తీసుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏం మంచి అవ్వదు, ఇంకా ఎక్కువ కష్టపడతారు. హెల్త్ పరంగా డబ్బు పరంగా అన్నిటి పరంగా కష్టపడతారు. అంటే మనం జనరలైజ్డ్ గా ఇది శుభగ్రహం కాబట్టి ఇది ఏదో చేసేస్తారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు కాబట్టి ఏదో చేస్తారు అని చెప్పడానికి ఉండదు. ఎవరి ఇండివిజువల్ చార్ట్ నుంచి వాళ్ళకి చెప్పాలి. పెళ్లిలో ఈ మామూలుగా అక్షరాలు చూసి, నేమ్స్ చూసి, జాతకాలు చూసి పెళ్లి ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. సో అలా పెట్టిన ముహూర్తాలు కూడా చాలా వరకు కొంచెం విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా వరకు ప్రస్తుత కాలంలో. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? జ్యోతిష్యం అనేది మన సొసైటీతో సంబంధం కలిగి ఉంటుందండి. ఎప్పుడైనా ఒక హెల్దీ సమాజం, ఒక విలువలతో కూడిన సమాజంలోనే ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు జ్యోతిష్యం ఒక్కటి మనం ఏదో ముహూర్తము అవేవి ఏది కాపాడదు. ఇది వరకు రోజుల్లో చాలా విలువలు ఉండేవి. పెళ్లి అయ్యిందంటే భార్య భర్త ఉమ్మడి కుటుంబం, అందులో అలా లైఫ్ ఒక మంచి విలువలతో వెళ్ళిపోయేది. ఇప్పుడు చూసుకుంటే సొసైటీ ఎంత మారిపోయింది. అప్పుడు ఉన్న గ్రహాలు అవే, ఇప్పుడున్న గ్రహాలు అవే. ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి. సప్తమంలో కుజుడని, మాంగళ్య స్థానంలో అష్టమంలో కుజుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మ్యారేజ్ లైఫ్ లో. కొన్ని అశుభ గ్రహాలు మీ సప్తమ స్థానంలో గాని లేదంటే 8వ అష్టమ స్థానంలో గాని ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అసలు ఈ కలిసి ఉండడం అనే కాన్సెప్టే తగ్గిపోయింది చాలా వరకు. అంటే అది కష్టాలు ఉంటాయి ఎవరికైనా సరే, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మ్యారేజ్ లైఫ్ లో ఉంటాయి. కానీ వాళ్ళని సాల్వ్ చేసుకునే నేచర్ తగ్గిపోతుంది. అది సమాజం ఫెయిల్ అవ్వడం అనేది ఈ వివాహ వ్యవస్థ ఫెయిల్ అవ్వడానికి కారణం గాని జ్యోతిష్యం కాదు. మీరు ఇలాక స్థానాలు అన్నారు, అసలు అంటే ఎన్ని స్థానాలు ఉంటాయి? దానికి 12 స్థానాలు ఉంటాయి. ఆ 12 మన జీవితాన్ని చెప్తాయి. ఒక్కొక్క భావము ఒక్కొక్కటి చెప్తూ ఉంటది. 1వ భావం నీ గురించి, 2వ భావం నీ కుటుంబం గురించి, 3వ భావం నీ సోదరుల గురించి, 4 నీ అమ్మ గురించి, 5 పిల్లల గురించి, పూర్వజన్మ గురించి, అలా 12 నీ లైఫ్ మొత్తాన్ని చెప్తూ ఉంటాయి. అవి నిజం అంటారా? అవి నిజం. దాని నుంచే కదా మనం చెప్తాం. మీకు అంటే చాలా వరకు అంటే తెలుస్తుందా మరి మీకు? మొత్తం తెలిసిపోద్ది. పూర్వజన్మలో వీళ్ళు ఏం చేస్తే ఈ జన్మ వచ్చింది, నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏమవుతారు, అవన్నీ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఏమైనా చెప్పగలుగుతారా? జాతక చక్రం వేస్తే జాతక చక్రమే కంపల్సరీ. నేమ్ తో ఏం చెప్పగలరు? నేమ్ తో చెప్పొచ్చు, కానీ నేమ్ తో చెప్పేది ఇప్పుడు మీలాగా ఎంతో మంది పుట్టి ఉన్నారు కదా, కొన్ని కోట్ల మంది ఉన్నారుగా. అవును. అలా మేడం, మనం ఇలాక ఇంకా అరుణాచలం గురించి చిన్న డౌట్ ఉండే నాకు. అందరూ ప్రతి పౌర్ణానికి ఎక్కువ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అంటే ఆ పౌర్ణాన్ని రోజే చేస్తే ఎక్కువ అని అంటారు కదా, దానికి సంబంధించి ఏంటి అసలు? పౌర్ణమి అనేది ముఖ్యంగా చంద్రుడు 16 కళల్ని కలిగి ఉంటాడు, చంద్ర కళల్ని కలిగి ఉంటాడు. ఏంటి అవి ఒకసారి? అవి 16 కళలు అని చెప్తామండి. చంద్రుడి నుంచి మనము ఆ రేస్ చాలా మనం కిరణాలు తీసుకుంటూ ఉంటాం కదా, బ్రైట్ గా ఉంటూ ఉంటారు కదా. అరుణాచలంలో గిరి ఉంది కదా, గిరి మొత్తము దక్షిణామూర్తి, ఆ కొండే శివుడు.
ఆ కొండలో చాలా ఔషధాలు కలిగి ఉంది. ఓకే. మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఉంటాయన్నమాట. చంద్రుడు పౌర్ణమి రోజు చంద్రకిరణాలు భూమిని తాకేటప్పుడు అక్కడ ఆ చెట్ల మీద పడతాయి. ఆ చెట్ల మీద పడ్డప్పుడు ఆ గాలిలో ఆ చెట్ల ఔషధాలు, ఈ పౌర్ణమి వెలుగు, అదొక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట. ఆ రెండు కలిసి చుట్టూ గాలి ద్వారా చుట్టూ ఒక కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయి కదా. ఎవరైనా సరే ఇప్పుడు జాతకంలో నీచ చంద్రుడు గాని లేదా చంద్రుడి స్థానం బాలేకుండా ఉండడం గాని అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు గాని మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు గాని పౌర్ణమి రోజు తిరిగారనుకోండి గిరి చుట్టూ, ఆ చంద్రుడి నుంచి వచ్చిన కళలు, ఈ చెట్ల నుంచి వచ్చిన మెడిసిన్ రెండూ కలిసి అవి వాళ్ళు పీల్చుకుంటే వాళ్ళకి ఆ సమస్యలు తగ్గుతాయి. అది ఒక మెడిసిన్ అన్నమాట. ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గుతాయి, ముఖ్యంగా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్ అది. అందు గురించి పౌర్ణమి రోజు తిరగమంటారు. అందరికీ అవసరం లేదు, మానసికంగా బాధపడే వాళ్ళు మాత్రమే వాళ్ళు తిరగాల్సి. ఎందుకు తిరగమంటాం? తిరిగేటప్పుడు ముఖ్యంగా అరుణాచలంలో మనకి వాత పిత్త కఫ ఈ మూడు ఉంటాయి. మన బాడీ వాత పిత్త కఫ. కఫ ఉన్న వాళ్ళు అంటే ఏంటన్నట్టు వాత పిత్త కఫ అంటే? కఫ అనేది ఒక నేచర్, వాళ్ళకి కఫం ఎక్కువగా ఉంటుంది, తినకపోయినా కొంచెం లావ్ అవుతూ ఉంటారు. ఇలా పిత్త అంటే ఎక్కువగా వాళ్ళలో కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, అసలు వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. వాతం అంటే వీనికి వాతం ఎక్కువ ఉంది, ఎంత తిన్నా లావు కాడు అంటారు కదా, అది మన శరీర తత్వాలు. మనం ఎప్పుడైతే అరుణాచలం కొండ ప్రదక్షిణ చేస్తూ ఉంటామో ఆ పిత్త దోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది బాడీ నుంచి, అందుకు తిరగమని చెప్తారు. కానీ ఎప్పుడు తిరిగినా, ఏ రోజు తిరిగినా మనకి మంచి జరుగుతుంది. పౌర్ణమి రోజు మాత్రం ఇంకా ఎక్కువ ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా చంద్రుడు బాలేని వాళ్ళు, మానసికంగా బాధపడే వాళ్ళు తిరగాలి. ఓకే. మామూలుగా అయితే మేడం కొంతమంది చెప్తారు, ఇప్పుడు నేను విన్న శాస్త్రాలు కూడా, అంటే నేను ఎక్కువ వినలేదు, కొంతవరకు విన్న సందర్భాల్లో దేవుడు అంటే ప్రతి ఒక్కరం గుడికి వెళ్ళి అక్కడే మొక్కాల, మన మనసులో మొక్కినా కూడా చాలా వరకు జరిగే కోరికలు జరుగుతాయి. ప్రతిదీ మనం దేవుడికి ఇట్లా చేయకుండా చూస్తే, అంటే మనం కరెక్ట్ గా మనసులో తలుచుకుంటే చాలు అని అంటారు. అది వాస్తవం అంటారా మరి? ఇప్పుడు అది ఒక అచేతనం, అంటే ఒక స్థితి అండి. మనం ఈ స్థితి నుంచి ఇంకొంచెం పైకి ఆధ్యాత్మికంగా ఇంకా మనం ఒక బెస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా మనం దేవుని చూడగలుగుతాం. కానీ ఇప్పుడు మీరు ఒక ఫోటో లేకుండా ఏ దేవుణ్ణి ఊహించుకోగలరు? విగ్రహం నిగ్రహం కోసం, అందుకే మనం విగ్రహాన్ని పెట్టుకోవడం, పూజించడం ఇవన్నీ చేస్తాం. ఎక్కడున్న దేవుడే కదా అంటే, ఇప్పుడు మనం వండుకునేది అదే, రెస్టారెంట్ లో ఉన్నది అదే, కానీ ఇక్కడ తిన్నదానికి అక్కడ తిన్నదానికి ఎందుకు తేడా వస్తుంది? చాలా తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది? నీ మనసులో తేడానా? ఎక్కడ తేడా? అంటే చేసే విధానంలో కదా. సేమ్ అలాగే మీరు ఊరికి అనుకోవడానికి, గుడికి వెళ్ళడానికి, అక్కడ మూర్తి చూడ్డానికి, మీ ఇంట్లో మూర్తి చూడ్డానికి ఎంత తేడా ఉంటుంది? చాలా. గుళ్ళోకి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మన శ్రీశైలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, అరుణాచలంలో ఒక ఎనర్జీ ఉంటుంది, నార్త్ సైడ్ వెళ్తే మనకి అయోధ్య ఉంది, అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. ఇలా మన ఎక్కడెక్కడైతే నీకు ఎంత ఎనర్జీ కావాలో అక్కడక్కడ మన దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఇక నువ్వు ఎక్కడున్నా దేవుని చూడగలుగుతున్నావు అంటే నువ్వు అసలు సూపర్ స్టేజ్కి వెళ్ళినట్టు. ఆ స్టేజ్కి వెళ్ళిన వాటికి అవసరం లేదు, అంతే. మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి మనకి గుళ్ళు కావాలి ఖచ్చితంగా. అది. సో మీరు ఇంత అంటే ఈ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఏమి అడిగినా అవ్వలేలాగా ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ తో సహా చెప్తున్నారు. కరెక్ట్ గా మరి మీకు ఎవరైనా గురువులు ఉన్నారా, లేకపోతే మీ పట్టుదలతో నేర్చుకున్నారా? ఎంత టైం పట్టింది ఇవి చేయడానికి? ఇక్కడ ఆస్ట్రాలజీ మనం నేర్చుకోవాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా సరే మనకి పూర్వజన్మ పుణ్యం ఉండాలి, పూర్వజన్మ వాసన ఉండాలి,
అలాగే మనం ఈ లైఫ్ లో కూడా ధార్మికంగా ఉండగలగాలి. అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని వాల్యూస్ ఇప్పుడు పాటించాలి. ఇంకా మన తినే విధానంలో గాని, మాట్లాడే విధానంలో గాని, ఒక మనిషిని ట్రీట్ చేసే విధానంలో గాని, అన్ని కూడా మనం ఎంత ధార్మికంగా ఉంటే మనకి ఆ విద్య అంత బాగా వస్తూ ఉంటుంది. గ్రహాలు అంతగా మన నోట పలికించబడతాయి. మనం ఎక్కడ అధార్మికంగా అయినా సరే ఇంకా గ్రహాలు మాట్లాడడం పనిచేస్తాయి. అందుకే కొంచెం ఆస్ట్రాలజీని ఎంచుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నీ లైఫ్ స్టైల్ బాగుంటే తప్ప నువ్వు ఇందులో రాణించలేవు. అంతే.